హలో అండి, ఈరోజు మనం సాంబార్ని ఎలాంటి రిస్క్ లేకుండా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వెజిటేబుల్ అన్నీ ఇలా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలానే తాలింపు కోసం ఎండుమిర్చిని, కరివేపాకుని, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అలానే మనకి వెల్లుల్లిని కూడా ఇలా కచ్చపచ్చగా నలగొట్టుకొని తాలింపులో అయితే వేసుకుందాం. తాలింపులో సీక్రెట్ వచ్చేసి మనకి ఎలాంటి పప్పులో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ టేస్ట్ని ఇచ్చేది మనకి తాలింపే అండి. అందుకే తాలింపులో కంపల్సరీ వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే తప్పకుండా వేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్గా అయితే సాంబార్ అయితే వస్తుంది. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం. అలానే స్పైస్ కోసం ఎండు కారాన్ని కాకుండా మనం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి హోటల్ స్టైల్లో బాగా నీట్గా సాంబార్ టేస్టీగా రావాలంటే ఎండుకారాన్ని స్కిప్ చేసేసి పచ్చిమిర్చిని అయితే యూస్ చేయండి. ఇదేనండి సాంబార్ సీక్రెట్ ఏమీ లేదు. ఇలా ఆనియన్ కూడా మగ్గిపోయిన తర్వాత టమాటాను కూడా మగ్గపెట్టుకుందాం. ఇలా ఎక్కువ టమాటా మగ్గబలేదండి, ఎందుకంటే వెజిటేబుల్లో మనకి వెజిటేబుల్ ఉడికేంత వరకు మగ్గుతుంది కాబట్టి వీటిని బాగా తాలింపులో కలుపుకుందామండి. బాగా కలిసేంత వరకు ఆయిల్లో ఇలా కలుపుకొని సిమ్లోనే పెట్టి మంట మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలానే వదిలేద్దాం. చాలా వరకు ఉడికిపోతుంది. ఇదిగోండి, ఒక 50% అయితే వెజిటేబుల్స్ ఉడికిపోయాయండి. అలానే మీరు వంకాయ వేసుకోవాలనుకుంటే ఇలా సగం ఉడికినాక వేసుకోండి, ఎందుకంటే వంకాయ ఈజీగా మగ్గుతుంది కాబట్టి. నేనైతే వంకాయని యాడ్ చేశాను కాబట్టి ఒక 50% ఉడికిన తర్వాత వంకాయని వేసుకున్నాను. మనకి వెజిటేబుల్స్ ఇంకా త్వరగా మగ్గాలంటే ఉప్పుని, పసుపుని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి త్వరగా వెజిటేబుల్స్ అనేవి తక్కువ సమయంలోనే మగ్గిపోతాయి. యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వెజిటేబుల్స్కి పట్టేంత వరకు కలుపుకుందాం. కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఇవి కూడా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇలా మగ్గిపోయాయి చాలా వరకు, 70% అయితే మగ్గిపోయి మనకి ఇంకా కనిపిస్తుంది, ఇంకా మగ్గాలనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనము సాంబార్లో చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి ఇప్పుడు కాస్త మగ్గడానికి కాస్తగా పోసుకుందాం. ఎక్కువ పోస్తే మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ చింతపండుని లాగేసి పుల్లగా అయితే అయిపోతుంది. కాబట్టి కొద్దిగా అయితే పోసుకొని మగ్గడానికి మనం కాస్త సమయాన్ని అయితే ఇద్దాం. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వెజిటేబుల్స్ని మగ్గనిద్దాం. ఆల్మోస్ట్ 90% అయితే వెజిటేబుల్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కుక్కర్లో రెడీ చేసి పెట్టుకున్న పప్పునైతే బాగా గ్రైండ్ చేసి, అంటే గ్రైండ్ చేయలేదండి, కుక్కర్లోనే బాగా మెత్తగా అయిపోయింది. పప్పు గుత్తుతోటి బాగా రుద్ది ఇలా పోసుకున్నాను. పప్పు ఎంతగా ఉడికితే అంత టేస్ట్గా మనకి సాంబార్ అనేది కుదురుతుంది. పక్కా హోటల్ స్టైల్ అయితే రెడీ అయిపోతుంది. పప్పు అంటే మ్యాటర్, పప్పు బాగా ఉడికితేనే మనకి సాంబారు పక్కాగా కుదురుతుంది. వేసుకొని మనకి పులుసు ఇందాక కాస్త వేసుకున్నాం కాబట్టి చూసి ఎంత కావాలో అంత పోసుకొని ఉప్పు, పసుపు, మనకి స్పైస్ కావాలంటే ఆల్రెడీ పచ్చిమిర్చి మనం తాలింపులో వేసాం కాబట్టి వాటిని స్మాష్ చేసుకుంటే మనకి తగ్గ స్పైస్ కూడా వస్తుంది. ఇలా మంట పెట్టుకుని ఇలా ఉడికిపోయింది. పప్పు అనేది బాగా తెరులుతుంది కదా. మనకి వాటర్ ఎంత చిక్కగా కావాలో అంత కన్సిస్టెన్సీ ఉంచుకొని మీకు సాంబార్ పౌడర్ ఉంటే సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ సాంబార్ పౌడర్ వేయకండి, అప్పుడు మరీ హెవీ సాంబార్ ఫ్లేవర్ బాగుండదు. లైట్గా వేసుకుంటే సాంబార్ మనకి బాగా వస్తుంది, తినాలనిపిస్తుంది. వేసుకున్న తర్వాత మీ కాడ కరివేపాకు కానీ కొత్తిమీర కాడ ఉంటే ఇలా పైన గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అలానే ఉడకనిస్తే సాంబార్ ఫ్లేవర్ అయితే పోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe for more videos.